నమస్కారం ఏపీ జర్నలిజం వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ వైజాగ్ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి శాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎవరు ఆందోళన చెందొద్దు వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా తీసింది పరిస్థితిని మోదీకి వివరించాను చంద్రబాబు వెల్లడి రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐపీఎస్ల పాత్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు ఏ ఆధారాలు లేకుండా ఎలా రాస్తారు డెక్కన్ క్రానికల్ వ్యవహారంపై విశాఖ ఎంపీ భరత్ ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించడం తమ బాధ్యత అని కేంద్ర పరిశ్రమల ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. వైజాగ్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కాసేపటి క్రితం స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. ప్లాంట్లోని వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్పై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని చెప్పారు. ప్లాంట్ మూత పడుతుందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో ప్లాంట్లో 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని భరోసా ఇచ్చారు. మరోవైపు స్టీల్ ప్లాంట్లో కుమారస్వామిని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కలిశారు. From last 5 years, what is the problem here? Because of some mismanagement of some issues. I discussed it in the I wanted to give a report to the Honorable Prime Minister and to take his blessing to revive this RINL plant, because I can understand the feeling of the Visakhapatnam and the surrounding citizens, the sentiment they have in their mind. There is a possibility of reviving and give a new life to this. Demanded that immediately implemented withdrawal of the steel plant or privatization. Who told going to privatize? Why I came here? There is no question of privatization, because before I announce, my minister's permission is required. I have to convince them. What are all the issues pertaining to the RINL issue? వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిందని ప్రభుత్వ ఖజానాలు డబ్బులు లేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలిసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయనకు వివరించామని చెప్పారు. కరడుగట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను అడ్డంగా దోచుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నేను ఏదైతే హామీ ఇచ్చాను సూపర్ 6 అవన్నీ చేపిస్తాం. అది చేయించడమే కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి నేను అండగా ఉంటా. చేయించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూశారు, 30 రోజులు కూడా కాలేదు. వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం. 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి ఏప్రిల్ ఇస్తామని
7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. అది పేదవాళ్లపై నుండే ప్రేమ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మా తమ్ముళ్లకు ఉద్యోగాలు లేవంటే మెగా డిఎస్సీ హామీ ఇచ్చాం. మొదటి సంతకం పెడతానని చెప్పాను. మొదటి సంతకం పెట్టాను. మొదటి క్యాబినెట్ లో పెట్టాను. ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. మూడోది, మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు. కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను, మీరు ఏం భయపడద్దండి, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్. ఇది దీన్ని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేస్తారు, రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్లు 180 క్యాంటీన్లు 183 ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తాం. పేదవాడికి అన్నం పెడతాం. పేదవాడికి అన్నం. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ అక్రమ తరలింపులో 5 ఐపీఎస్ల పాత్ర ఉందన్నారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ ఏపీఐఏసీ కాలనీలోని రైతు బజార్లో రాతిపై నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీ చేసి మొదటి కౌంటర్ను నాదెళ్ల మనోహర్ ప్రారంభించారు. 1,600 కోట్ల నుంచి 1,000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం. ఇంకొక 600 కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది. అది కూడా చెల్లిస్తాం. అందులో భాగంగా ఒక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ధరల గురించి ఒక స్థిరీకరణ తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ని, హోల్సేలర్స్ని, రీటైలర్స్ని, సప్లయర్స్ అందరిని కూడా ఆహ్వానించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించాల్సిన బాధ్యత సమాజంలో మీకు ఉంటుంది. ఇదో కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి. ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కందిపప్పు 181 రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో. సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతో ఒక 4 రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు 284 అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం 160 రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం. అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ 49 రూపాయలు కోటి, 48 రూపాయలు కోటి. ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి 391 క్వింటాళ్ళు మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 125 క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం. వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, రాగి కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఏ విధంగా ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, జిల్లా యంత్రాంగం అంతా కలిసి వచ్చిందో, కలెక్టర్ గారికి వాళ్ళ సిబ్బంది అందరినీ జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన బాధ్యత మనకి ఎందుకు ఉందంటే రైతు బజారుల్లో ఈ పంపిణీ చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలిసే విధంగా. అనకాపల్లిలో మైనర్ బాలిక హత్య ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే బాలికను హత్య చేసిన నిందితుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో సురేష్ మృతదేహం లభ్యమైంది. అక్కడి పరిసరాల్లో లభించిన ఆధారాల ప్రకారం అతను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోతున్న స్థితిలో ఉంది. నిందితుడి కోసం 4 రోజులుగా 12 బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడు ఆచూకీ తెలిపిన వారికి 50,000 రూపాయల నగదు బహుమతిని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. సురేష్ విశాఖపట్నం జైల్లో ఉన్నప్పుడు ఎవరితో పరిచయాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంటుపై డెక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిన కథనం వివాదాస్పదంగా మారింది. దీనిపై టీడీపీ విద్యార్థి సంఘం, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ వ్యవహారంపై విశాఖ టీడీపీ ఎంపీ భరత్ స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు రాయడం సరికాదని డెక్కన్ క్రానికల్ పత్రికను భరత్ హితవు పలికారు. మొదటిసారి నేను ఒక పార్లమెంట్ మెంబర్గా మా రాష్ట్ర అధ్యక్షులు మల్లా శ్రీనివాస్ గారితో, పాటి చిరంజీవి గారితో, గండిబాబు గారితో స్టీల్ ప్లాంట్ రివ్యూ చేయడం జరిగింది. సిఎండి, ఇతర డైరెక్టర్లు, హెచ్ఓడీస్ అందరూ కూడా గత 2 గంటలుగా ఈ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అండ్ ఇవాళ పొద్దునే నిన్న రాత్రి కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, 2 న్యూస్ పేపర్స్లో కొంత న్యూస్ కూడా వచ్చింది. ఏంటంటే మేమేదో యూటర్న్ చేసామనో, లేకపోతే మేము ప్రైవేటైజేషన్కి సపోర్ట్ చేస్తామనో. ఇక్కడున్న కార్మిక నాయకులు కూడా ఉన్నారు, చాలామంది వర్కర్స్ కూడా అది వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తున్నారు. అందరికీ చెప్పేది ఏంటంటే గత 5 ఏళ్ళుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సాక్షులు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు డెక్కన్ క్రానికల్లో ఎడిటర్గా పనిచేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎవరి ద్వారానో ఆర్టికల్ రాయిపించి నాకు అర్థం అవుతుంది ఏంటంటే అది కూడా ప్రత్యేకంగా స్టీల్ మినిస్టర్ వచ్చి ఒక రోజు ముందు అది రిలీజ్ చేసి అందరికీ భయభ్రాంతులు పెడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మీకు ఏదైనా ఆధారం పబ్లిక్గా బాబు గారు, లేకపోతే ఇక్కడ ఎంపీలుగా నేను, లేకపోతే అనకాపల్లి ఎంపీ రమేష్ గారు, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ గారు, పంచకల్ రమేష్ గారు ఏదైనా వచ్చి చెప్పండి ఎక్కడ అన్నారా? ఏ ఆధారం లేకుండా ఇంగ్లీష్ మీడియా అట్లా రావడం అనేది చాలా. బాపట్లలో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పరిచయ కార్యక్రమంలో అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్ కోతలు ఉండకూడదని అన్నారు. రైతులకు పంట సాగుకు పుష్కలంగా నీరు అందించాలని రవికుమార్ సూచించారు. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కూర్చోడానికి మనందరం కూడా పరిచయ కార్యక్రమంతో పాటు 2-3 విషయాలు మనందరం కూడా చర్చించుకోవాలి. ముఖ్యంగా రేపు అగ్రికల్చర్ సీజన్ బిగిన్ అవుతుంది. మనకి అగ్రికల్చర్ సీజన్ అట్లాంటి డ్రింకింగ్ వాటర్, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఒకటి తెప్పించుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంది మనకి. అదేవిధంగా రేపు సీజన్కి ఏదైతే అవసరమో, ఎక్కడెక్కడ అయితే కాలువలకి రేపు వర్షం వచ్చిన తర్వాత కాలువల్లో నీళ్లు పారాలి. చాలా చోట్ల గడిచిన 5-6 సంవత్సరాల నుంచి పూడిక దిగల చాలా ఇబ్బంది ఉంది. మన ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఆ పూడిక తీసే కార్యక్రమం ఎక్కడెక్కడ మనం ఎస్టిమేట్ చేయాలో అవన్నీ కూడా ఇమీడియట్ గా పనులకి ఏదైనా ఉంటే కనుక అది ఒకటి ఇమీడియట్ గా టేకప్ చేయమన్నారు. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక్క చాటు కూడా R&B రోడ్లలో కట్ట మట్టేసిన పాపానికి లేదు. వాటిని కూడా ఇమీడియట్ గా తీసుకున్నారు. వీటి మీద కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడైతే ఇమీడియట్ గా అవసరం ఉందో అవన్నింటిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి మీద ముఖ్యంగా ఇంకోటి వచ్చేసరికి పవర్ కి సంబంధించి మన ఈ మధ్య 2-3 చోట్ల కంప్లైంట్లు వింటా ఉన్నాం. మన ఎస్సీ గారికి వచ్చేసరికి జిల్లా మొత్తం కూడా ఒకే ఎస్సీ గారు ఉన్నారండి. ఈ మనం మీటింగ్ పెట్టేటప్పుడు ముందే 2-3 రోజులు ఇంటిమేట్ చేసి ఆ ఎస్సీని కూడా ఇక్కడ పిలిపించుకోవాలి. ఈసారి నుంచి అది ఒకటి చూసుకోండి. పవర్ కూడా మనం 24 hours హౌస్ హోల్డర్స్ పవర్ ఇవ్వటం కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో పాత పెండింగ్ ఉంటే 46,000 కనెక్షన్స్ కూడా రిలీజ్ చేయమన్నాం. వాటిని కూడా ఇమీడియట్ గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారా, పని చేయడం స్టార్ట్ అయినా సరే పని చేయలేం. వర్షం పడకముందే వీటిని. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో అన్ని ప్రోగ్రాం ఆఫీసర్ల సహకారంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్, ఎంఆర్ఓ కార్యాలయం, ఎండిఓ కార్యాలయం, జూనియర్ కళాశాల మీదుగా ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జనాభా నియంత్రణ పద్ధతులు, నివారణ చర్యలు, స్లోగన్స్తో అవగాహన కల్పించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో మీటింగ్ నిర్వహించి విధుల్లో ప్రతిభ కనబరిచిన ఏఎన్ఎం మరియు ఆశా కార్యకర్తలకు ప్రశంసా పత్రములు, జ్ఞాపికలు అందజేశారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ జగన్మోహన్ రావు సమావేశంలో అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ నారాయణ, డాక్టర్ వినోద్, డాక్టర్ రఘుకుమార్, డాక్టర్ అరుణ్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ నేత్ర వైద్య అధికారి డెమో యోగేశ్వరరెడ్డి, సన్యాసిరావు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అట్లాగైతే షూటింగ్ బాగుంటుంది. చేయలేదు భారతదేశ ప్రయోజనాలను విక్షిత్ భారత్ మహోత్సవాన్ని పురస్కరించుకుని కుటుంబ సంతోషం మరియు సమాజ శ్రేయస్సు ఏపీ మాజీ సీఎం జగన్ను పరోక్షంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వీరప్పన్తో పోల్చారు. వీరప్పన్ వారసుల చేతిలో ఇన్ని రోజులు టీటీడీ ఉండేది. ఎర్రచందనం పేరుతో దొంగ దందాలు చేస్తూ వేల కోట్ల రూపాయలు స్వామివారి సంపదను దోచుకొని చివరికి ప్రభుత్వానికి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్లారు. వీళ్లను వదిలిపెట్టేది లేదు. గతంలో దీని మీద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు అని మండిపడ్డారు. గత పాలకులు, గత కమిటీ నిర్వాహకులు చేసినటువంటి నిర్వాహకం గురించి చెప్తా ఉన్నారు. వాళ్ళ స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు. అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో ఉన్నటి వరకు కూడా టీటీడీ ఉండే. స్వామివారి పవర్ ఎంతో తెలుసు, స్వామివారి శక్తి ఎంతో తెలుసు. సరే, సంవత్సరాలు వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట కావచ్చు. ఇవాళ ఏమైంది పరిస్థితి? స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి? కాబట్టి ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా, ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా, పార్టీలు నడవాలన్నా, చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చిరంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంత సిగ్గుచేటి కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మా భానుప్రకాష్ గారు, వీళ్ళందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు. కానీ వాళ్ళ ఆలోచన ఏంది? కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తీసుకొస్తాం. తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం. ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదను, జాతీయ సంపదను ఎవరైతే దోచుకున్నారో, అక్రమ దందా చేశారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా మీద ఏ రాజకీయ ఒత్తిడి ఉండదు. రాజకీయ ఒత్తిడిలకు భయపడేటువంటి వ్యక్తులం కాదు. మేము ప్రజా సంపదను, శ్రీవారి సంపదను, జాతీయ సంపదను కాపాడే వ్యక్తులం. ఇన్ని రోజులు మీరు ఆడింది ఆడపాడు. ఇక్కడి నుంచి జరిగే ప్రసక్తి లేదు, వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తిరుపతి నగరంలో దేవాదాయ భూములను కాపాడాలని సిపిఎం నేత మురళి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష వైసీపీ నేతలతో కలిసి హందీరాంజీ మఠానికి సంబంధించిన 10 ఎకరాల భూమిని కాజేయాలని సూచిస్తున్నారని ఆరోపించారు. తరలింపు లేదంటే ఆక్యుపేషన్ మీద నేను ప్రజాశక్తి పత్రికలో ఒక డీటెయిల్డ్ వ్యాసం రాస్తే, వార్తలు రాస్తే, దాన్ని అసెంబ్లీలో బోడిపూడి వెంకటేశ్వరరావు గారు దాన్ని చూపించి ఎన్టీ రామారావు గారికి చెప్తే ఎన్టీ రామారావు వెంటనే స్పందించి శాసనసభ కమిటీని వేశాడు. కాకినాడ శాసనసభ్యుడు ముత్తా గోపాలకృష్ణ గారు, ఇక్కడ నెల్లూరు జిల్లా అల్లూరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జక్కా వెంకయ్య గారు, ఇంకా ఇతర సిపిఐ ఇతర నాయకులు ఎవరైతే ఆ రోజున శాసనసభలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో శాసనసభ కమిటీ వేశారు. ఆ శాసనసభ కమిటీ తిరుపతిలో కూడా పర్యటన చేసింది. మన తీర్థకట్ట వీధిలో ఉన్నటువంటి పుష్ప తోటని ఆక్రమణకు గురి చేసింటే దాన్ని అంతా కూడా కాపాడింది. అదే మాదిరి తిరుపతి నగరంలోనూ, చుట్టుపక్కల తమిళనాడు రాష్ట్రంలోనూ, మహారాష్ట్రలో ఉన్నటువంటి భూములన్నింటినీ కాపాడాలని చెప్పి స్పష్టంగా చెప్పింది. దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. ఆయన ఇదే పనిగా ఉన్నాడు. గత 25 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కాపాడడం కోసం, దేవాదాయ ఆస్తులను కాపాడడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుంటే ఈరోజు హతీరాంజీ మఠం భూములకి ఎసరబెట్టి వాటన్నిటినీ మింగేయాలని చెప్పి చూస్తున్నటువంటి వైఖరి సమంజసం కాదు. దౌర్జన్యం చేసి మరి దీన్ని మేమెవరూ చూస్తూ ఊరుకోము. దీన్ని గట్టిగా ఎదుర్కొంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాను. తల్లి బిడ్డ ఆరోగ్యరీత్యా వారి శ్రేయస్సు కోసం సరైన సమయంలో గర్భధారణ, బిడ్డకు కాల వ్యవధి తప్పనిసరిగా ఉండాలని కాకినాడ జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ మాట్లాడారు. కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, మాతృ ఆరోగ్యం, మానవ హక్కుల వంటి జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడమే ప్రపంచ జనాభా దినోత్సవం ముఖ్య లక్ష్యమన్నారు. వర్షాకాల సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా గ్రామాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. గురువారం సాలూరులోని క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య వారోత్సవాల గూఢ పత్రికలు, కరపత్రాలను మంత్రి విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించనున్న పారిశుద్ధ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఎందుకంటే వర్షాలు పడ్డాయి, జ్వరాలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మనం వారోత్సవాలు చేయకపోతే మొత్తం అంతా చెత్త ఉండిపోతుంది. చాలా దగ్గర కాలువలు క్లీన్ చేయక ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటివన్నీ కొంచెం సెక్రటరీస్ ఎక్కువ తీసి పెడితే ఫాస్ట్గా అవుద్ది. ఆ దోమలు అవన్నీ పోతాయి, అంతా బాగుంటుంది. ఆల్ జాబ్ కార్డ్స్ వాలంటీర్గా, ఎస్ఎస్జీ మెంబర్స్ని వాలంటీర్గా ఇన్వాల్వ్ చేసి యాడ్ కేసెస్లో ఫ్రైడే డ్రైవ్ అనేది అన్ని యాడ్ కేసెస్లో ఒక కార్యక్రమం ముమ్మరం చేద్దామని అప్పుడు ఆదేశించడంలో మన మండల జిల్లా మీటింగ్లో దాని బ్యాక్ మనకి వచ్చారు. మనం అందరం కూడా పారిశుద్ధ్య వారోత్సవాలు అని మనం మొదలు పెడుతున్నాం. పారిశుద్ధ్య వారోత్సవాలు స్టార్ట్ చేసి ఒక 2-3 వారాలు, అవసరమైతే 4 వారాలైనా పెట్టి మొత్తం ఎక్కడెక్కడైతే కాలువలు కూడుకుపోయి ఉన్నాయి, ఎక్కడెక్కడైతే పూర్వం చెత్తా చెదారం వేసి ఉంచారు, ఎక్కడైతే స్టాగ్నెంట్ అంటే నీరు మురికి నీరు ఉండిపోయిందో ఇవన్నీ కూడా గమనించి మొత్తం అధికారులందరూ కూడా ప్రతి వార్డుల్లో, ప్రతి గ్రామాల్లోకి వెళ్ళి పారిశుద్ధ్య వారోత్సవాలు చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఎక్కడైనా అసౌకర్యం కలిగినా, ఇబ్బందులున్నా దయచేసి చెప్పండి. అవన్నీ వీధులు కూడా, అన్ని సందులు కూడా మొత్తం క్లీన్ చేసే పరిస్థితి మనం పెట్టుకున్నాం. ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కండి. ఎందుకనంటే ఒక్క అధికారి వచ్చి ఏమీ చేయలేరు. ప్రజలందరూ భాగస్వామ్యం అయితేనే. మీరు తీసుకొచ్చిన చెత్త రోడ్డు మీద పడేసి మళ్ళీ సాయంత్రం క్లీన్ చేయాలంటే ఎవరు చేయలేరు. మనం కూడా ఒక పద్ధతిలో జాగ్రత్తగా, అలాగే అధికారులకి మనం కూడా కోఆపరేట్ చేస్తూ ప్రజలు అధికారుల భాగస్వామ్యంతోనే ఎప్పుడైనా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరుగుతుంది. గత ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖలో భారీ అవినీతి జరిగిందని టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. బుధవారం పులివెందులలో రేషన్ గోడౌన్ను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ బియ్యం మిల్లర్ల నుంచి గోడౌన్ వచ్చే రేషన్ బియ్యం తూకాల్లో ఒక మూటకు 1.5 కేజీ తక్కువగా ఉన్నాయన్నారు. జిల్లాలో ఈ దోపిడీపై క్షేత్రస్థాయిలో పర్యటించి అవినీతిని బయటకు తీస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు 2 కలిసి 98 కేజీలు అంటే 2 కేజీలు తక్కువ ఉంది మూటకి బ్యాగులకి. తేడాలు వస్తున్నాయని చెప్పి వినియోగదారులు అనేక రకాలుగా ఫిర్యాదులు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో అనేక మంది లబ్ధిదారులు ఫిర్యాదులు చేసినప్పటికీ అప్పటి ఈ కుట్రలో, ఈ కుంభకోణంలో ప్రభుత్వ పెద్దలకే భాగస్వామ్యం ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో కూడా గతంలో ఏదైతే మిల్లర్లు ఎఫ్సిఐ ద్వారా బియ్యాన్ని పౌర సరఫరా శాఖకు పంపిణీ చేశారో అవే బియ్యం ఇప్పుడు మళ్ళీ కూడా రావడం జరుగుతుంది.
నిన్న పులివెందుల నియోజకవర్గంలో అనేక గ్రామాలు అనేక మంది లబ్ధిదారులు ఫిర్యాదు చేయడం జరిగింది, డీలర్లు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 50 కేజీల బస్తా బియ్యంలో 1 కేజీ నుంచి 5 కేజీల వరకు తక్కువగా బియ్యం వస్తున్నాయి. దీనితో ఇటు డీలర్లు అటు లబ్ధిదారులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సరే డీలర్లు చెప్పేది లబ్ధిదారులు చెప్పేది వాస్తవమా అవాస్తవమా అనేది పరిశీలించడానికి ఈరోజు పులివెందులలో ఉన్న సివిల్ సప్లైస్ గోడౌన్ను పరిశీలించి అక్కడ అధికారుల పర్యవేక్షణలో తూకాలు వేస్తే సంచితో పాటు ప్రతి మూటలో 50 కేజీల మూటలో కేజీ నుంచి కేజీన్నర వరకు బియ్యం తక్కువగా ఉన్నాయి. అంటే ఒక పులివెందుల నియోజకవర్గంలో వేలాది బస్తాలను ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ఈ లెక్కన ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణం ఈ సివిల్ సప్లైస్ శాఖ ద్వారా జరుగుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా అంటే ఇప్పుడు తక్కువ వస్తా అంటే ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం కాదు. గత ఏడాదిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన బియ్యము తర్వాత మిల్లర్ల ద్వారా ఎఫ్సిఐకి, ఎఫ్సిఐ నుంచి మళ్ళీ సివిల్ సప్లైస్ గోడౌన్లకు వచ్చేటప్పుడు జరుగుతున్న మోసము కుంభకోణం ఇదంతా. దీనిపైన ఖచ్చితంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగించకపోవడం వలన చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని హెల్మెట్ ధరించి నర్సన్నపేట బార్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. వాహనాలు నడపడం వల్ల ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందన్నారు. బుధవారం మండల కేంద్రంలో హెల్మెట్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను వాహనదారులకు వివరించి ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ఏ బండి ఉన్నా, ఎందుకంటే దానివల్ల అనుకోకుండా యాక్సిడెంట్ అని మనం ఎవరు చెప్పలేము. యాక్ట్ ఆఫ్ గాడ్ ఇప్పుడు ఎందుకు ధైర్యం అనమాట. అందుకు అది హత్తుకుంటే మన హెడ్ ఏంటంటే వెహికల్ పార్క్ ఎక్కడో తగ్గిపోయిందని రోడ్డు మీద వెళ్తుంటే వెహికల్ లేదంటే రోడ్ సైడ్ పడిపోతుంది. దానివల్ల తగ్గిపోయి రికవర్ చేయలేదు డాక్టర్ కూడా. ఎందుకంటే హిట్ అయిపోతే అది వెహికల్ పార్క్ అని చాలా స్మూత్ లేదు. డాక్టర్ కూడా సేవ్ చేయడానికి ఉండదు. అందుకు మనం జాగ్రత్త ఆరోగ్యం దక్కించుకోవాలి, మన ప్రాణాలు దక్కించుకోవాలంటే కంపల్సరీగా అది మ్యాండేటరీ. కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. తర్వాత చాలామంది కూడా చూస్తున్నాం లైసెన్స్ లేకుండా బళ్ళు నడుస్తుంది. లైసెన్స్ వితౌట్ లైసెన్స్ బండి నడపడానికి కంపల్సరీ లైసెన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.